వెల్కమ్ టు రాజనీతి. లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆయనకు న్యాయస్థానం 2 వారాల రిమాండ్ విధించింది. అయితే ఈ రోజు నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మిథున్ రెడ్డి రాజంపేట నుంచి లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. నియోజకవర్గ సమస్యలని లోక్సభలో ప్రస్తావించాలి కాబట్టి ఆయన సమావేశాలకు హాజరవ్వాలి. కాబట్టి హాజరవ్వాలంటే ఆయనకు బెయిల్ ఇవ్వాలి అనే పాయింట్తో ఆయన బెయిల్ పిటిషన్ వేయబోతున్నారని నిన్నటి నుంచి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన న్యాయవాదులు కూడా అదే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎంపీ అయినంత మాత్రాన, ఎమ్మెల్యే అయినంత మాత్రాన లోక్సభ సమావేశాలు ఉన్నాయనో, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయనో ఆ కారణంతో బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. గతంలో 1-2 సందర్భాల్లో ఇలా బెయిల్ ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. కానీ ఒక తీవ్ర నేరంలో నిందితుడిగా ఒక ఎంపీనో, ఎమ్మెల్యేనో, మంత్రో, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో ఉంటే అతన్ని అరెస్ట్ చేయడం కుదరదని, లేదా అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ ఇవ్వాలని రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు, నిబంధనల్లో ఎక్కడా లేదు, చట్టంలో ఎక్కడా లేదు. లిక్కర్ స్కామ్లో నిందితుడైన మిథున్ రెడ్డి లోక్సభ సభ్యుడు కాబట్టి, ప్యానల్ స్పీకర్ కాబట్టి, లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరటం అర్ధరహితం. ఏ చట్టంలోనూ ఈ వెసులుబాటు లేదు. ఈ దేశంలో చాలామంది నాయకులు అరెస్ట్ అయ్యారు, రకరకాల కేసుల్లో అరెస్ట్ అయ్యారు, కొంతమందికి శిక్షలు పడ్డాయి. ఎవరికి కూడా ఎక్కువ శాతం ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎవరన్నా అవకాశం ఇచ్చారు అంటే ఒకరిద్దరికి అది ఆ న్యాయమూర్తి విచక్షణ అనుకోవాలి, ఆయన విచక్షణ మేరకు ఇచ్చారు అనుకోవాలి. కానీ నిబంధనలు అయితే ఎక్కడా లేవు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం కూడా మెన్షన్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఇష్యూ. ఆయన 43,000 కోట్ల అవినీతి అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉంటూ విచారణకు హాజరవట్లా. కారణం ఏంటంటే, నేను ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నాను, విచారణకు హాజరయ్యేంత తీరిక నాకు లేదు అని న్యాయస్థానాన్ని కోరితే న్యాయస్థానం ఆయనకు వెసులుబాటు ఇచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయి సంవత్సరం అయింది, అయినా కూడా ఆయన హాజరు కావట్లేదు. అయితే సమావేశాల నెపంతో బెయిల్ ఇవ్వటమో, పెరోల్ ఇవ్వటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ దేశంలో పెద్ద పెద్ద నేతలు జైలుకి వెళ్ళారు. ఇందిరాగాంధీ జైలుకి వెళ్ళారు, లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, చంద్రబాబు నాయుడు చాలామంది వెళ్ళారు. వాళ్ళకైనా సమావేశాలు ఉన్నాయని మినహాయింపులేమి ఇవ్వాల. అలాగే పప్పు యాదవ్ అని బీహార్లో ఒక లోక్సభ సభ్యుడు ఉంటాడు. ఆయన బయట ఉండేదానికంటే లోపల ఉండటం ఎక్కువ, జైల్లోనే ఎక్కువ రోజులు ఉంటాడు. ఆయనకు కూడా ఎప్పుడు ఇలాంటి రిలీఫ్లు ఇచ్చినట్టు నేను చూడలేదు, నాకు తెలిసి అయితే జరగలేదు. మరి అలాంటిది మిథున్ రెడ్డికి రిలీఫ్ ఎట్లా ఇస్తారు? మరి అలాంటిది ఇప్పుడు లోక్సభ సమావేశాలు ఉన్నాయి, ఆ సమావేశాలకి మా క్లయింట్ హాజరు అవ్వాలి, ఆయనకు బెయిల్ ఇవ్వండి అని మిథున్ రెడ్డి తాలూకా న్యాయవాదులు కనుక కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తే మరి గౌరవ న్యాయమూర్తులు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.